అధికముగా అర్థమైందా మీకు? నాకు ఇది తెలుసు అది తెలుసు, నాకు ఏ జ్ఞానం ఉన్నాయి, ఏ నాలెడ్జ్ టాలెంట్ ఉన్నాయి, ఎవరికి లేదు, అలాంటి పర్సన్ ఏమవుతారట? నాశనం అవుతారు. నోట్ చేసుకోండి ఈ వచనము. ఈ భూమిలో ఎక్కువగా ఉన్నారు కదా ప్రజలు. ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే నాకు ఉండే జ్ఞానము ఈ భూమిలో ఎవరికి లేదు. దేవుడు ఎవరికి జ్ఞానం ఇవ్వకపోతే ఎవరు ఏం చేయలేదు. నేనే దైవజనుల్ని, ప్రతి ఆదివారమైనా ప్రతిరోజైనా వాక్యం అందిస్తున్నాను. నాకు ఏ నాలెడ్జ్ ఉన్నాయి, ఆ నాలెడ్జ్ని బట్టి మేము ఏం చేసుకోవాలి? మేము జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనలో గర్వం ఉండకూడదు. నాకు ఏం తెలుసు అది జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు ఏ జ్ఞానం ఉన్నాయి, నాలాగా ఎవరికి లేదు అని ఒక గర్వం ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని పర్సన్ చదివినప్పుడు ఆర్ట్స్ చేస్తారు కదా, చిత్రాలు. ఒక ఆర్ట్స్ అయిన తర్వాత నాకు ఏ నాలెడ్జ్ ఉన్నాయి, ఏ ఆర్ట్స్ అయితే నేను చిత్రించాను ఎవ్వరికి కూడా లేదు, అలా చేస్తాను నేను. ఒక గర్వం అన్నమాట. లేకపోతే ఒక 100 ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేస్తున్నారు, నేనే లేకపోతే కంపెనీ నడవదు, ఉండరు కదా. లేకపోతే సూపర్వైజర్, నేను చేసిన పని ఎవరు చేయలేరు, ఒక గర్వం. అంటే ఎక్కువ జ్ఞాని కాకుండా దేవుడు ఏ నాలెడ్జ్ అయితే మనకి ఇచ్చారు అది కాపాడుకోవాలి. ఈరోజు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మీరు చేస్తూ ఉంటారు, రకరకాల సమస్యలు జరుగుతున్నాయి. మీకే తెలుసు, అది నేను చెప్పలేను. ఒక దైవజనులు కాంపిటీషన్. దేవుడు ఏ నాలెడ్జ్ మాకు ఇచ్చారు అది కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. మా టాలెంట్ చూపించడానికి దేవుడు సేవకి పిలవలేదు. హల్లెలూయా. మా టాలెంట్ ప్రజల్ని చూపించడానికి దేవుడు సేవకి పిలవలేదు. ఒక ఆత్మ రక్షణ కోసము దేవుడు వాక్యం వాళ్ళని షేర్ చేయాలి అని దేవుడు పిలిచారు. మాలో ఏ జ్ఞానం ఉన్నాయి, ఏ శక్తి ఉన్నాయి, తగ్గించుకుంటూ జీవించాలి. అది దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఈ భూమిలో ఉన్నప్పుడు, ఈరోజు మంచి సూట్లు బూటులు లగ్జరీ ఇల్లులో ఉంటున్నాము. దేవుడు ఏ ప్లేస్లో ఉన్నారు? ఆ టైంలో కొండల్లో చెట్టు కింద మంచి బట్టలు కూడా లేకుండా దేవుడు మన కోసం వచ్చారు. హల్లెలూయా. అంటే ఒక మనుషులు కష్ట దుఃఖాల్లో ఎలా జీవిస్తారో దేవుడు చూపించారు. ఒక ఊరికి వెళ్తే, అయ్యా మీరు ఇక్కడ నుంచి వెళ్తారా, లేకపోతే మీకు చంపేస్తాము, కింద పడేస్తాము, ఎలాంటి వెళ్ళిపోయినారు. యేసు ప్రభు గురించి ఆలోచిస్తే బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. మా గురించి ఎన్ని నిందలు మాటలు యేసు ప్రభుని వచ్చింది. యేసు ప్రభు ఏ సాక్రిఫైస్ అయితే మన పాప గురించి చేశారు, ఈరోజు ఒక మంచి లైఫ్ మనకి దొరికింది. హల్లెలూయా. యేసు ప్రభు సాక్రిఫైస్ అయిన కాబట్టి మనకు ఒక మంచి లైఫ్ దేవుడు ఇచ్చారు. ఏ దేవుడు ఉన్నారు? సహజంగా ఒక తల్లిదండ్రి ఎదుట పిల్లలు పాపం చేస్తే తట్టుకోకుండా ఇంట్లో కొట్లాడతారు. ఈ భూమిలో ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్లో కోట్లు మనుషులు పాపం చేస్తున్నారు. దేవుడు సింహాసనం నుంచి కూర్చుంటూ చూస్తున్నారు. చూడండి యేసు ప్రభుని, నా దయాన్ని చూడండి. ఒక నిమిషం పడదు నరకంకి పంపించాలంటే. విశ్వాసులు కూడా ఈరోజు అలాగే ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి తెలియదు, అలాగ మాట్లాడతారు. కేవలం పెరుగుకు మాత్రం విశ్వాసులు బైబిల్ పట్టుకుంటూ చర్చికి వెళ్ళిపోతారు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తే ఎప్పుడు నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఎవరికి చెప్పకుండా ఉంటారు కదా. అంటే వాళ్ళ ప్రాణం వాళ్ళు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. గొడబాస్ వెళ్ళిపోతారు, పరీక్షాస్ వెళ్ళిపోతారు, భార్యకి వదిలేస్తారు, భర్తకి వదిలేస్తారు, పిల్లలకి వదిలేస్తారు, వెళ్ళిపోతారు కదా. అంటే వాళ్ళ ప్రాణం వాళ్ళు కాపాడుకోవాలి. అలాంటి వాళ్ళు ఏమవుతారు? మరణిస్తారు. కష్ట దుఃఖాలు బాధలు వస్తే కూడా కుటుంబంతో కలిసి యేసు ప్రభుతో జీవిస్తే దేవుడు ఒకరోజు పరలోకం తీసుకెళ్తారట. ఆమేన్. ఈరోజు కుటుంబంలో సమస్యలు వస్తే పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. రాయబడి దేవుడు ఒక చిన్న సలహాలు మనకి ఇస్తున్నారు. ఈ పాయింట్ చూస్తే నేను ఆ టైంలో సేవలో లేను,
ఆఫీస్ జాబ్లో బిజీలో ఉన్నాను, అపవాదికి చోటు ఇస్తే ఏమవుతుంది? డిలే అవుతుంది. నా 2 కుమారులు ఇంత ఏజ్లో ఉన్నారు, ನೀವು చర్చి వెళ్ళలేదు, ఆ టైంలో ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడు పాపం నరకంటే భయం లేదు, కేవలం పేరుకు మాత్రం మేము విశ్వాసులు, దేవుడికి నమ్ముకున్నాం. ఆ టైంలో 15 years బ్యాక్ ఇంట్లో గొడవ అయింది. నేను చెప్పకుండా ఆఫీస్ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాను, ఒక 3 నెలలు ఉన్నాను నేను. ఆమెన్. ఆ టైంలో సేవలో నేను లేని, చర్చి లేదు, ఏం లేదు. మరి అపవాది నాలో ఉంటే ఏమవుతుంది? అపవాది చేస్తుంది, ఇది చేయమంటే అది చేసుకోవాలి మేము. నీ భార్య ప్రతిరోజు కొట్లాడుతుంది, భూతులు, మరి ఏముందుకు ఈ లైఫ్? వెళ్ళు, ఇక్కడ రా, వచ్చాయి, మంచిగా తాగు, తిన్నో, తిరుగు. రూమ్ తీసుకున్నాను నేను. నాకు తాగుడు అలవాటు ఇప్పుడు లేదు, కానీ గొడవ వల్ల నేనేం చేశాను, పిల్లల్ని చిన్న ఈ 2 పిల్లలు ఉన్నారు కదా ఎదుట, ఆ ఏజ్లో వెళ్ళిపోయాను నేను. నా ఆఫీస్ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాను, 3 నెలలు ఉన్నాను. దేవుడు ఒక రోజు మళ్ళీ తీసుకుని వెళ్ళాను అక్కడికి. ఆమేన్. మీరు ఎక్కడికి అయినా పారిపోతే కూడా దేవుడు వదలలేరు, తీసుకొస్తూనే వస్తారు. నా పరిస్థితి అలాగైంది. అంటే ఇక్కడ చూస్తున్నాము, అంటే కష్టబాధలు వస్తే మేము ఏం చేస్తున్నాము? సెక్యూర్గా ఫీల్ మేము అవుతున్నాం, అంటే వెళ్ళిపోవాలి, మంచిగా ఉండాలి, ఈ బాధ అవద్దు అని. మీరు అయినా నేను అయినా భూమిలో ఉండే వరకు, బ్రతికి ఉన్న వరకు కష్టబాధలు వస్తాయి, రోగాలు వస్తుంది, ఆర్థిక ఇబ్బంది వస్తుంది, పరీక్షలు వస్తుంది, అపవాది శోధిస్తుంది. ఇవన్నీ ఏం చేయాలి? పక్కన పెట్టేసేయాలి. ఎక్కువగా యేసు ప్రభువుని జీవించాలి. మా యేసు ప్రభుకి సమస్య వచ్చింది, మనకి రాదా? తప్పకుండా వస్తుంది. చిన్న వాక్యం ద్వారా దేవుడు మా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు కాక. ఆమేన్.